అవ్వ నేను ఉడుతా ఇవ్వే అవ్వా నేను ఉడుతా ఇవ్వవా నేను ఉడుతా ఇవ్వవా కాదు నేను ఉడుస్తా అంటున్నా కదా ఏమి నీకు ఇవ్వవా ఏం పర్లేదు నేను చేస్తాను ఇవ్వవా నువ్వు నీకు ఎందుకు చెప్పంత శ్రమ నేను చేస్తాను కదా చేడదావా అవా మా అవ్వ మా అవ్వ పనులు మా అవ్వే చేసుకుంటుంది. ఎవరు చేసినా అస్సలు ఒప్పుకోదండి అస్సలకి. ఇక్కడ చూసారా వాళ్ళ మనబడేమో దజ్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని మరీ పడుకొని ఉన్నాడు. మా అవ్వ ఏమో కష్టపడుతూ ఉంటుంది. మా అవ్వ పనులు మా అవ్వనే చేసుకుంటుంది, మా అవ్వ వంటలు మా అవ్వనే చేసుకుంటుందండి. చూసారండి అస్సలకి ఏ పనైనా సరే అవ్వనే చేసుకుంటుంది అనమాట. ఎంత పని ఉన్నా సరే ఆ జనరేషన్లో అంతే కదా. మనం ఈ జనరేషన్లో ఏదైనా ఒక పని చెప్తేనే అబ్బా అంత పని మేమే చేస్తామంటాం కదా. ఈ వయసు వచ్చిన అంత చలికైనా సరే టవల్ కట్టుకొని మరి ఆమె పని ఆమె చేసుకుంటుంది అనమాట. ఎవరైనా చేస్తా అన్న వద్దమ్మని నేను చచ్చిపోయినాక మళ్ళీ చేసుకోండి, నేను 2 రోజులు నేనే చేసుకుంటా అంటుంది అనమాట. అంత సత్తా లేకపోయినా ఒంట్లో అస్సలు పడుకోదనమాట. మంచిగా పనులన్నీ చేసుకుంటుంది. ఎంతైనా ఆ జనరేషన్లో ఆ తిండి వేరు, ఆ పనులు వేరు. మనమా ఏదైనా కొంచెం ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా అసలు లేయం, అసలు పని చేసుకోలేం కదా. అస్సలు మా అవ్వ నేను ఏం చేస్తానో కూడా వద్దంటుంది అనమాట. మా అవ్వ అని కదా ఎవరైనా ఈ జనరేషన్ వాళ్ళు అయితే చేయలేరు, కానీ ఆ జనరేషన్లో వాళ్ళు ఖచ్చితంగా అన్ని పనులు చేసుకుంటారు. వాళ్ళకి పని లేకపోతే అసలు మైండ్ కూడా పనిచేయదు. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.